చంద్రం రాకటింగు పందెంలో నేను గెలవలే అన్నావుగా చూడు. పాట మధ్యలో నువ్వు పని చేస్తుంటే మరో 10,000 వచ్చిండేవి. ఏమిటా పని? మధ్యలో నువ్వు పాట ఆపేస్తుంటే జనం అంతా చందాలు వేసుకుని మరో 10,000 ఇచ్చిండేవారు. అదే మరి మన క్యాష్ లో కుళ్ళు అంటే. నేనంత ఘోరంగా సిగితే భవాని ఎందుకు ఓడిపోతుంది? నిన్ను గెలిపించడానికి భవానీ కావాలనే ఓడిపోయింది. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నందుకు. భవాని నన్ను ప్రేమిస్తుందా? అవును, నువ్వు అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా నువ్వంటే చాలా ఇష్టపడుతున్నారట. ఎలాగైనా నిన్ను అల్లుని చేసుకోవాలనుకుంటున్నారు. వాడు వ్యాపారి, ఇది కొనుగోలుదారి. మధ్యలో దళారులా నువ్వెందుకు ఇక్కడ? వెళ్ళిపో. బాగా చెప్పారు. చంద్ర కూర్చో. ఏమిటి మావయ్య మీరు ఎప్పుడు చూసా అతని మీద ఫైర్ అయిపోతున్నారు? నేనే అతన్ని రమ్మన్నాను. యూ ప్లీజ్ గో ఇన్. తులసి కోటలో దురదగుంటాకుని పెంచుతున్నట్టు వీడిని ఇంట్లో పెట్టుకుని పెంచుతున్నారు. నాకెందుకో ఈ హవాలాగాన్ని కొంచెం దూరంగా ఉంచడం మంచిది అనిపిస్తోంది. ఇదిగో ఏది బాగుందో నువ్వు చెప్పు. తాతయ్య గారి సలహా ఆయన చెప్పినట్టు నేను దూరంగా ఉండడమే మంచిది. చంద్ర, ఆయన ఓల్డ్ ఏజ్ మంది యంగ్ ఏజ్ ఏదో అంటూ ఉంటారు. డోంట్ ఫీల్. నీ చేత్తో ఒక చీర సెలెక్ట్ చేసి పెట్టు. మీ ఎరుపుకి ఈ మెరుపు చీర బాగా సూట్ అవుతుంది, తీసుకోండి. ఆహా, అదిరిందల్లుడు. కానీ ఈ చీర నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికి? ఆవిడ కట్టుకోబోయేది నేను సెలెక్ట్ చేస్తే ఏం బాగుంటుంది? నేను ఈ చీర తీసుకుంటాను. తీసుకో. మీ అమ్మాయి గారికి కాదు. మీ అమ్మగారు తీసుకెళ్తావా? తీసుకో, డబ్బులు నేను ఇస్తాను. మా అమ్మకి కూడా కాదు, నా ప్రేయస్కి. ప్రేయస్ ఉందా? అదేమిటండి అలా అడిగారు? నేనేమైనా 20 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానా నాకు ప్రేయస్ లేకపోవడానికి? ఎవరు? పాలకుట్టిని మలయాళీ అమ్మాయి. మలయాళీ అమ్మాయా? అవునండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నేను వెళ్తాను, డబ్బులు కట్టేయండి. ఏమిటి కట్టేది? తమలపాకుల కట్ట. నువ్వు పాలకుట్టిలకి బెరకుట్టిలకి చీరలు తీసుకెళ్తే నేను డబ్బు ఎందుకు కట్టాలి? మీరేగా ఇస్తాన్నారు. మీ అమ్మగారికి తీసుకెళ్తున్నావని ఇద్దాం అనుకున్నాను. ఆయన కోరుకున్న దాన్ని ఆయనకి ఇవ్వడం ధర్మం కాదనుకున్నా. ఇవ్వు, అది ఆయనకి పెళ్లి కనుగ్గా ఇచ్చాం అనుకుందాం. పాలకుట్టి ఎండా సరే. ఇదిగో ఈ నెల జీతం. థ్యాంక్ యూ సరే. బై నీకోసం పట్టు చీర తీసుకొచ్చా. చాలా బాగుంది సరే. ரொம்ப థ్యాంక్స్ సరే. దాని ఖరీదు 1300. నీకు కాబట్టి 650కి ఇచ్చేస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఆ 650 ఎక్కువ అనుకుంటే 600 ఇవ్వచ్చు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మ నా బిగ్ బ్రదరు, 1 టౌన్ ఫ్రీగా చీర కొట్టేసి 2 టౌన్ అమ్మేస్తావా? రైట్, నీకు ఇక్కడేం పనిరా? వెళ్ళి పని చూసుకో. ఏంటయ్యా ఏడుస్తున్నావు? చిచి, ఉద్యోగం దొరకనప్పుడే ఏడవలేదు. ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి. బ్యాచులర్ గా ఇలా వంటలవి చేసుకుంటూ ఎన్నాళ్ళయ్యా బాధపడతావు? నన్ను చేసుకున్నావు అనుకో. సారీ, నాకు పాలకుట్టి ఉంది. అది ఏనాడో నా మనసుని చెవు కుట్టినట్టు కుట్టింది. కుట్టినట్టు కుట్టలేదు. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ప్రేసి పెళ్లి అని కహానీలు చెప్పి ఈ చీర కొట్టేసి ఆ పాలకుట్టికి 650 రూపాయలు అమ్మేస్తావా? 600గా ఇచ్చింది, నీకు 650 అని చెప్పి నీ దగ్గర 50 కుట్టేసిందా? ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్ర. మోసం దగా నీది. ఎందుకు ఏ నాటకాలు? నేనంటే నీకు ఇష్టం లేదు? లేదు. నువ్వు నన్ను ప్రేమించడం లేదు? ముమ్మాటకి లేదు. నా మీద ఒట్టేసి ఏమిటండి ఇది? ఒంటరి పని చేసి చేయబట్టుకుంటారు. ఎవరైనా చూస్తే నా బతికేమవుతుంది? అక్కయ్య గారు వాళ్ళు లోపల ఉన్నారు. ఇలా మెల్లిగా పిలిస్తే వినపడదు. అమ్మా, నాన్నా. గట్టిగా రవకే, వాళ్ళు వచ్చేస్తారు. రావాలనే. దేనికి? కొంపలు ముంచే ఈ జైన్ డైరీ చూపిద్దామని. అయ్యో, కొంపర కూల్చే డైరీల్లోకి, బ్యాంకుల ముంచే కుంభకోణాల్లోకి ఎక్కే క్యారెక్టర్ కాదండి నాది. పర్సనల్ గా రాస్తున్న డైరీ. అదే మా వాళ్ళకి చూపిద్దామని. ఏమిటిది? భవాని, నిన్ను ఏ ఘడియలో చూశానో గాని ఘడియకి నువ్వే గుర్తుకొస్తున్నావు. అది పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో అని టెస్ట్ చేశాను. అలాగా? అయితే ఇదేమిటి? భవాని, నువ్వు బంగారు చేపవైతే నేను ఉప్పు చేపని. నువ్వు కోకిలవైతే నేను కాకిని. నువ్వు గుళ్ళో దేవతవైతే నేను గుడి ముందు కొబ్బరి చిప్పలు ఏరుకునేవాడిని. ఏమిటయ్యా ఈ దిక్కుమల్లి పోలికలు? ఇది పెన్ను ఇంకుందో లేదో అని టెస్ట్ చేశాను. అలాగా? మరి ఇదేమిటి పెన్సిల్ తో రాసావు? నీ పెదవుల మీద పెదవులు ఆనించే అదృష్టం వచ్చే జన్మలోనైనా నాకుందా? వచ్చే జన్మ దాకా ఎందుకయ్యా? ఈ జన్మలోనే నీకోసం అల్లాడుతున్నాను. నువ్వు ముద్దంటే నేను వద్దంటానా? హ్యాపీగా అడిగి పెట్టుకోవచ్చు కదా. భవాని, నీకు నాకు పొత్తు కుదరదు. ఎందుకు కుదరదు? నీకేం తక్కువ? అన్ని తక్కువే. మీ నాన్నగారు నన్ను ఆదరించి, ఆశ్రయం ఇచ్చి ఇంత పెళ్లి పెట్టారు. నా బ్రతుకు తిరుగుకో దారి చూపించారు. అటువంటి మహానుభావుడికి ద్రోహం చేయడం నన్ను మోసం చేసి రేప్ చేస్తే ద్రోహం గాని
ప్రేమిస్తే ద్రోహం ఎందుకు అవుతుంది? చూడు, ఆయన సంగతి నీకు తెలియదు. చిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని ఫ్రాంక్ గా చెప్పేసావనుకో, చెప్పు తీసుకొడతా. ఏం కొట్టరు. నీ ప్రపోజల్ విని అతని అల్లుడు అంటూ ఎగిరి గంటేస్తారు. నా మాట విను. నీకు నాకన్నా మంచి కుర్రాడు, చదువుకున్నవాడు, నిజమైన బ్రహ్మణుడు భర్తగా దొరుకుతాడు. ఖచ్చితంగా దొరకడు. నువ్వు నాకే కాదయ్యా, మా అమ్మకు కూడా బాగా నచ్చేసావు. సొంత తమ్ముడు అనుకుని ఎంతో అభిమానిస్తోంది తెలుసా. నువ్వెన్ని చెప్పినా ఈ పెళ్లి జరగదు. అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఏ కృష్ణానికి తగలబడతావా? చెప్పిన పని చెయ్యి. సరే, మూసుకున్నాను, చెప్పు. మునిగిపోయింది. ఏమైంది? అందుకే వాడిని దూరంగా ఉంచమని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు వర్షంలో తడిసి గొడుగు కోసం వెతుక్కోవడం ఎందుకు? అందుకని సంపాదించి భవానీని వాడికిచ్చి పని చేస్తారా ఏమిటి? ఏం చేస్తాం? భవానీ మూతి మీద కాసింది పసుపు నీళ్ళు వలించి శుద్ధి చేయించేస్తే మా అబ్బాయికి ఏదో సర్ది చెప్పి మూడు వేయించేస్తాను. నీ చుట్ట వెలగాలంటే పక్కింటి వాడి కొంప తగలడాలన్నమాట. ఏదో విధంగా ఫిట్టింగ్ పెట్టి ఆ ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి భవానీని కోడలు చేసుకుని శాస్త్రి గారి ఆస్తిపాస్తులన్నీ కాజేయాలని నీ వెనక ఆలోచన. ఇదిగో కటింగు, నువ్వు నోరుమై. శాస్త్రి గారితో వెయ్యి కావాలనే ఆలోచన ఇవాళది కాదు, గత పుస్తకాల నుండి నేను అనుకుంటూనే ఉన్నాను. ఏమని? వారి ప్రాపర్టీ కొట్టేద్దామనే. రే కటింగ్ ఫిట్టింగ్ ఆపండ్రా మీ గోళ. నువ్వేమిట్రా కొబ్బరికాయ కొట్టిన రాయినా అలా కూర్చుండిపోయావు? ఏదైనా పరిష్కారం ఆలోచించు. వాడిని ఇంట్లో పెట్టి నేను తిండి పెట్టి నీ కోడలు తప్పు చేయబట్టే దానికి తప్పటడుగు వేసే అవకాశం వచ్చింది. నాన్న, మీరేదైనా సంబంధం చూస్తే అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగే కదా నా పెళ్లి చేసేవారు. నాకు చంద్రు నచ్చాడు. అతనితో నా పెళ్లి జరిపించండి. వాడెవరో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో నాకు అవసరం లేదు. అది కాదమ్మా, పొరపాటున రేపు పెళ్ళయ్యాక వాడు చీటరనో ఫ్రాడనో తెలిసిందనుకో. దిద్దుకునే ఓర్పు, సర్దుబాటు చేసుకునే నేర్పు నాకున్నాయి. నేను పరమేశ్వర శాస్త్రి గారి కూతుర్ని. ఏమండి, మొన్న రాజమండ్రి సిద్ధాంతి గారు వస్తే ఆయనకి మన భవానీ జాతకం చూపించానండి. ఆయన దీనికి త్వరలోనే పెళ్ళైపోతుంది, ఆ పెళ్లి మన ఫ్యామిలీకి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారండి. చెప్పాడమ్మా టర్నింగ్ పాయింట్. ఆయన చెప్తే అక్షరాలా నిజమవుతుంది. శాస్త్రి, అయ్యా, చంద్రం తల్లిదండ్రులకు కబురు పెట్టు, ముహూర్తాలు పెట్టుకుందాం. శాస్త్రి గారు. ఏమిటి శర్మ గారు? ఏవో స్కీములు చిట్ ఫండ్స్ పెట్టి ప్రజలు మోసం చేస్తే మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారట కదా? అదంతా ఒట్టిది. గిట్టన వాళ్ళు పుట్టించిన పుకార్లు, మీరు నమ్మకండి. ఎక్కడి నుంచి రావటం? జైలు నుంచి. జైలు నుంచి అప్పుడు ఎలా వచ్చావు? బెయిల్ మీద వచ్చారులే. సరే, ఆ భవానీ ఏంటి ఆ చంద్రగాడిని ఏమన్నా ప్రేమించిందంట? అవును, అది వాడిని ప్రేమించి వస్తే దాని బాబు పెళ్లి చేసేదానికి రెడీ అయిపోయాడు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? నా వల్ల కాలేదు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కాబట్టి మన ఇద్దరు క్రిమినల్ బుర్రల్ని ఉపయోగించి దాని పెళ్లి ఆపుదాం. ఎవరది? నువ్వా? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పా పెట్టకుండా పెట్టా బేడా సర్దుకుని పారిపోతావని తెలిసే ఇక్కడ బీటేశా. ఏంటే పని? తీరావాళ్ళు పెళ్లి కుప్పుకున్నాక నువ్వు పారిపోతానంటే ఎలాగా? ఒప్పుకున్నారనే పారిపోతున్నాను. అదేంటి? భవానీ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు, కానీ దాన్ని చేసుకునే అర్హత నాకు లేదు. నీకేం తక్కువ? కులం. ఏంటయ్యా కులం? కులం మనుషుల్ని కలిపేది గాను, కలిసిమెలిసి ఉండేలాగా చేయాలి గాని వేరు చేయకూడదు. అలా చేసేది కులమే కాదు. అలాగని పరమేశ్వర శాస్త్రి గారిని మోసం చేయమంటావా? చూడు, ప్రాణవిత్త మానభంగములొద్దు బొంకవచ్చని పురాణాలు చెప్తున్నాయి. కాదు కూడదని నువ్వు నిజం చెప్పావనుకో, నీ ఎస్టీడీ బూత్ ఎగిరిపోతుంది. మళ్ళీ నిరుద్యోగం, ఆకలి. ఆకలితో చావనైనా చస్తాను గాని ఆ మహానుభావుడికి అన్యాయం చేయలేను. అన్యాయం చేయలేనంటేనే ఇద్దరికి అన్యాయం చేస్తున్నావు. అవునయ్యా, ఉన్న ఆధారాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతే మీ అమ్మకి ఆపరేషన్ చేయట్లేదు. ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బ్రతకదు. ప్రేమించిన వాడు కాదని వెళ్ళిపోయాడని తెలిస్తే భవాని ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పి కనిపించిన తల్లిని, ప్రేమించిన పిల్లని చంపుకుంటావా? నిజం దాచి పెళ్లి కుప్పుకుని వాళ్ళిద్దరిని బ్రతికించుకుంటావా? ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచగలవు? పెళ్ళయ్యే వరకు, ఆ తర్వాత నిజం చెప్పేద్దాం. 4 రోజులు బాధపడతారు, తర్వాత వాళ్ళే సర్దుకుంటారు. పెళ్ళి అవ్వాలంటే ముందు మా అమ్మ నాన్న రావాలిగా. వాళ్ళు వచ్చారంటే కులం బయటపడిపోతుంది. వాళ్ళు వస్తే కులం బయటపడుతుంది, కానీ వాళ్ళు రారుగా, వేరే వాళ్ళు వస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు మీరు? అక్కినేని నాగబాల వెంకి జూ అంటే జూనియర్ ఆర్టిస్ట్. ఐఎమ్ బొంకుల్ కపాడియా. బ్రాకెట్ లో బాంబే. యా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే తీసుకొచ్చా. వీళ్ళెవరో కాదు, మీ అమ్మా నాన్నలు. మా అమ్మ నాన్న. మరి యంగ్ కపుల్లా కనిపిస్తున్నారు కదా? కాదు,
దొంగ కప్పుల్లా కనిపిస్తున్నారు. రిటైర్ అయిన క్యాబరే డాన్సర్ల ఇది బోధిలో బొమ్మడాయు పట్టే వాళ్ళ వీడు చెడ్డలంగా ఉన్నారు. అదేమిటి సీతారాముల్లా లక్షణంగా ఉన్నారనుకున్నానే. మినిమం రావణాసురుడు మండోదర్లో కూడా లేరు. చూడు, మనకు ఫిగర్స్ కాదు ముఖ్యం, పెర్ఫార్మెన్స్. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ సినిమా షూటింగ్ జరిగినా వీళ్ళ శాస్త్ర వేషాలు వేస్తుంటారు. అంత సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు. అది సరే, వీళ్ళకి నేను పుట్టానంటే ఎవరైనా నమ్ముతారా? అసలు లేదని అది నాన్ బ్రాహ్మణ ఫేసు. వీళ్ళైనా బ్రాహ్మణుల్లో లేకపోతే మన బయోడేటా మొత్తం బయటపడిపోతుంది. అందుకని వీళ్ళని పంపించేసి వేరే వాళ్ళ చూడు పంపించి. ఇంతకంటే మంచి ఆర్టిస్టులు లేరయ్యా. చచ్చినట్టు వీళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి. వీడి మొహాలకు వచ్చే విభూతి రాసి 2 రుద్రాక్షమాలు వేసి దీనికో కంచి పట్టు చీర కొని బిళ్ళగోచి పోసి కట్టేస్తే భక్తపోతంలో నాగేలా వీడు, సతీ సంస్థలో అంజలిదేవిలా ఇది అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది.